ఇప్పుడు మన వాక్య ధ్యానం కొరకు 2 వాక్య భాగాలు మనం చదువుకుందాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 75వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 75వ కీర్తన మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నువ్వు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములు వివరించెదరు. మరలా 2వ వాక్య భాగం 115వ కీర్తన 13, 14 వచనాలు చదువుకుందాం. 115వ కీర్తన 13, 14 వచనాలు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కాబట్టి పిల్లల 2 వాక్య భాగాల్లో ఉన్న విషయాలు మనం ఈ 40 నిమిషాలలో మనం తెలుసుకుందాం ప్రభు సహాయం ద్వారా. ఇక్కడ మొట్టమొదటిగా 75వ కీర్తన మొదటి వచనములో, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే ఆయన మనకు మహా ఉపకారములు చేసిన వాడు, మహోపకారి దేవుడు. మనల్ని సృష్టించాడా, మనల్ని పోషించుచున్నాడా, మనల్ని కాపాడుతున్నాడా, ఏమి తక్కువ చేశాడు మనకు. కనుక మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, ఈ ఆసాపు కీర్తన, ఆసాపు అంటే సంగీత బృందానికి నాయకుడు, ఈయన లేవి వంశస్థుడు. ఈయన ప్రవచనాత్మకంగా ఈ యొక్క పాటను ఆయన దేవుని సన్నిధిలో పాడుతున్నాడు. దేవా, దేవుడు ఎంత మంచివాడో చూడండి. ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలంట. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకు చెల్లిస్తున్నాడు? నీవు సమీపముగా ఉన్నావని. దేవుడు ఎవరికి నీ దూరముగా ఉండని కృత నిబంధనలో అపోస్తుల కార్యము 17:27 చదవండి. అపోస్తుల కార్య గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. దేవుడు ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. 17:27 మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు. ఒకరి నుంచి ఆదాము మన తల్లి అయిన అవ్వ నుంచి ప్రతి జాతి మనుషులను, వారు ఏ దేశవాసులైనా, నోవహుకి 3 కుమారులు, ఆ 3 కుమారులు షేము, హాము, యాపేతు, వారి వంశావళి మనం ఆదాము నుంచి నోవహు నుంచి వారి కుమారుల ద్వారా ఏర్పడింది ఈ యొక్క ప్రపంచం. కనుక మనలో ఆయన ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. దేవుడు దూరముగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు దూరముగా ఉంటే ఏం జరుగుతుందంటే చాలా పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకనైతే ఈయన దేవా, నీవు మాకు సమీపముగా ఉన్నావని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడికి తండ్రి దూరమైనాడు. దూరమైతే ఏం జరిగింది? ఎంతో గొప్ప వంశంలో, ఆ ధనికుడి కుటుంబంలో పుట్టినటువంటి ఆ 2వ కుమారుడు, చిన్న కుమారుడు ఎన్నో దీవెనలు పొంది మేలు పొంది ఉన్నటువంటి కుమారుడు తండ్రి దూరమైన కారణాన ఆయన ఎన్ని బాధలు పొందాడు. చివరికి పందుల యొక్క ఆహారమే ఆయనకి ఆహారమైంది, పొట్టు. అప్పుడు తండ్రి ప్రేమ గుర్తుకొచ్చింది. అయ్యో, నా తండ్రి ఏంట అనేక మందికి మంచి ఆహారం ఉన్నది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానని తండ్రిని జ్ఞాపకం చేసుకుని మరలా తండ్రి దగ్గరికి వెళ్తాను,
తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ కుమారుడిగా నేను అర్హుడిని కాదు, అంతా అక్కడ నీకు ఇచ్చిన ఆ సంపదలో భాగమంతా నా భాగాన్ని తీసుకున్నాను, నువ్వు నీ కూలి వారిలో ఒకరిగా నన్ను ఎంచుము. ఆ తండ్రి అంటే అనేకులకు ఆ కూలి వారికి కూడా ఆహారం ఉన్నదన్నమాట. అంత ధనికుడు వాళ్ళ తండ్రి. కనుక తండ్రి దూరమైన కుమారుడు పలికిన మాటలు మనకు గుర్తుంటాయి. మరి దేవుడే దూరమైతే కనుక ప్రియులారా, మనము దేవునికి దూరముగా వెళ్ళవద్దు ప్రియులారా. అనేక సార్లు మనం ఒక్కొక్కసారి దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటాం. దేవునికి దూరం అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయి. కనుక ఇక్కడ దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. యేసేపు ఉన్నాడు, ఆయన తల్లిదండ్రులకు దూరమైనాడు, కానీ దేవునికి మాత్రం దగ్గరగా ఉన్నాడు. ఆయనకి తండ్రికి దూరమైన కారణాన్ని ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయితే దేవునికి దగ్గరగా ఉన్నాడు కనుక ఆయన ఆపదలన్నిటినీ జయించి చివరికి ప్రధాని కాగలిగాడు. దేవుడి దగ్గరగా ఉంటే నీకు ఎన్ని మేలులో చూడండి. కనుక ఈ కీర్తనకారుడు ఆసాపు అంటున్నాడు, దేవా నీవు మాకు సమీపముగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ప్రియులారా. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది మంచిది అంటున్నాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా కొలస్సై పత్రిక 2:7లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలంటున్నాడు. మన కృతజ్ఞతలు అది ప్రతిరోజు విస్తరించాలన్నమాట. మన వయసు పెరిగే కొద్ది కృతజ్ఞతలతో నింపుకోవాలి. మనం దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. మనం అన్నిటికంటే ఘోర పాపమైన వాళ్ళను ప్రేమించి మన పాప పరిహారం కొరకు తన ఏకైక కుమారుడు ప్రభువైన క్రీస్తుని ఈ లోకానికి పంపాడు. ఆయన కదండి మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించినాడు. ఆయన మన శిక్ష ఆయన భరించి మనకు రక్షణ సంపాదించి ఇచ్చినాడు. కనుక కృతజ్ఞతలు చెల్లించాలన్నమాట. మన నోట స్తుతి ఉండాలన్నమాట. స్తుతి గీతం ఉండాలి, నూతన కీర్తన ఉండాలన్నమాట. దేవుడు సమీపముగా ఉండేవాడు. అంతేకాకుండా ఇప్పుడు మనం చదువుకున్న ఆ భాగంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రియులారా, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. రెండోది సమీపముగా ఉన్నామని. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. మనం అనుకుంటాం దేవుడు దూరం అయిపోయినాడు, దూరం చేసాడు అన్నాడు. మనం దూరంగా వెళ్తున్నాం దేవునికి. ఆయనేమో మనకు దగ్గరగానే వస్తున్నాడు. పరలోకములో ఉన్న దేవుని కుమారుడు ప్రభువైన క్రీస్తు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. మనలో ప్రతివానికి దగ్గరకి ఆయన వచ్చినట్టుగా చూస్తున్నాం. తర్వాత మూడవది ఇందులో నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. దేవుడు ఆశ్చర్యకరుడు ప్రియులారు. ఆకాశము ఆయన మహిమను వివరించుచున్నది. అంతరిక్షము ఆయన ప్రభావాన్ని, శక్తిని మనకు తెలియచేస్తున్నది. అంతేకాకుండా 9వ కీర్తన 1వ చరణంలో అద్భుత కార్యములన్నిటినీ, ఆశ్చర్య కార్యములన్నిటినీ దేవుడు చేసేవాడు అన్నమాట. ఏం చేశాడు? ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృపను బట్టి నిరంతరముండును. దేవుడు తన ప్రజల పక్షాన రక్షణ కార్యం చేశాడు, మేలు చేశాడు, రక్షణ కార్యం చేశాడు ప్రియులారా. కనుక మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. యోబడ్డాడు, ఆయన పరిశోధింపజాలని మహా ఆశ్చర్య కార్యములు, లెక్కలేని అద్భుతములు చేయవాడు, లెక్కలేని అద్భుతాలు చేసేవాడంట. కనుక ఇస్తది నిర్గమకాండములో నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచిన ఉన్న పిల్లల ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు
ఐగుప్తులో బానిసలుగా ఉన్నారన్నమాట. వారు ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి యోసేపు ఐగుప్తుని పాలించేటప్పుడు వారికి బాగున్నదన్నమాట. ఎప్పుడైతే యోసేపుని ఎరగినటువంటి ఆ తరము ఐగుప్తీయులు వచ్చారో అప్పటి నుంచి వీళ్ళు బాధపడ్డారు. కనుక అటువంటి ప్రజలను దాసత్వంలోకి మళ్ళీ వెళ్ళిపోయారు అన్నమాట. మంచిగా వారిని అందరూ గౌరవిస్తూ వారికి సహాయపడుతున్నటువంటి పరిస్థితి నుంచి వారిని బానిసలుగా చేసుకుని వారి చేత చాలా కష్టమైన వెట్టి పనులు చేయించుకుంటున్నారు అన్నమాట. అటువంటి కష్టంలో దేవుడు వారిని విమోచించినట్టుగా చూస్తున్నాం. అదే ఇక్కడ దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. తన ప్రజల కొరకు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు అనమాట. అద్భుతాలు చేశాడు. ఏం చేశాడు? ఆయన చూడండి, ఐగుప్తులో ప్రభు ఏం చేశాడంటే వారిని చూడడానికి వచ్చాడని మోషే అహరోనును పంపాడు. నా ప్రజలు చాలా బాధపడుతున్నారు, నేను వాళ్ళని విడిపిస్తానని, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని మీరు చెప్పండి అని వెళ్ళినప్పుడు వాడిని పంపుతాడనమాట. దేవుడు పంపినప్పుడు చెప్తారు. అయితే అంత సులువుగా నా ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు, అతడు నన్ను సేవించినట్లు, నన్ను ఆరాధించినట్లు వాడిని పోని ఈ ఐగుప్తులో వారు ఆరాధించలేకపోయారు దేవుని, వారు స్తుతించలేకపోయారు దేవుని, వారు కీర్తించలేకపోయారు దేవుని కష్టాలలో. అందుకొరకే వారు నా ప్రజలు, నేను విమోచించుకున్నా, వారిని పోనీ అంటే ఆ ఫరో రాజు నేను పోనీనన్నాడు. దేవుడు చెప్తున్నాడు పోనీ. దేవుడు ఎవరు? ఆయన యెహోవా ఎవరు అని గర్వంగా మాట్లాడాడు. అందుకొరకు ఆయన 10 ఆశ్చర్యకార్యాలు చేశాడు. అక్కడ 10 అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలును విమోచించడానికి 10 గొప్ప కార్యాలు చేశాడు. అవి గుర్తుండేటట్టు నేటికి గుర్తున్నాయి అన్నమాట. అవి ఒక్కొక్కటి మీకు చెప్తాను. ఒక కర్రను సర్పముగా మార్చాడు. ఆయన గొర్రెల కాపరి, ఆయన దగ్గర ఒక కర్ర ఉన్నది. మోషే నీ కర్రను అలా కింద పడేస్తే అది సర్పం అవుతుంది అన్నాడు. పాము అయిపోయింది. వాళ్ళ మాంత్రికులు కూడా చేశారు, కానీ ఈ పాము వాటిని మింగేసింది అన్నమాట. బలమైన శక్తి కలిగినది దేవుడిచ్చిన ఆ యొక్క పాము. అప్పుడే వారు భయపడిపోయినారు. అంతేకాకుండా మరలా కఠినంగా ఉంటే నీరుని రక్తంగా మార్చారు. కొట్టమడ నీటిని, ఆ సముద్రాలని, ఆ నదుల నీటిని కొడితే రక్తం అయిపోయింది. అప్పుడు భయపడిపోయినారు. అంతేకాకుండా ఏటిలో కప్పలు విస్తారముగా, ఎక్కడ కప్పలు? ఏటిలో చేలల్లో నుంచి వెళ్ళిపోయింది అన్నమాట. రాజు గృహంలోకి, ఫరో ఇంట్లోకి కూడా వెళ్ళిపోయి ఎక్కుతా ఉన్నాయి. అన్నిటి మీదకి కప్పలు ఎక్కుతా ఉంటే ఎట్లా ఉంటుంది నీకు? చాలా కష్టం. కప్పను చూస్తేనే భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి ఏమి మనకు హాని చేయవు, కానీ అవి తన వికృత రూపంతో పైకి వచ్చి ఇట్లా చేస్తూ ఉంటే అప్పుడు భయపడిపోయినారు. అయినా పోనే లేదు కప్పల ద్వారా. తర్వాత పేలుగా ధూళిని కొట్టాడు కర్రతో, పేలుగా మారిపోయి ఎక్కడ చూసినా పేలే. తల్ల 4 పేలు ఉంటే ఒకటే గీకుడే. ఎంత కష్టం! మొత్తం ఎక్కడ చూసినా పేలే, పశువులకి మనుషులకి. అప్పుడు వాడు భయపడిపోయి అయ్యో ఇది దేవుని అప్పుడు చూడండి, వాళ్ళు అందరూ కూడా శకునగాండ్రు వాటిని తీయలేకపోయినారు. అప్పుడు మోషేని పిలిచి, మోషే ఇదేంటయ్యా, మమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు, మీ దేవుడు ఎంత గొప్పవాడా, మేము పోనిస్తాంలే, మీరు ఈ ప్రార్థన చేయండి మా కొరకు అనుకున్నారు. ప్రార్థన చేసుకున్నారు. అది పేర్లు వెళ్ళాయి. మరలా కఠినం. తర్వాత ఈసారి ఈగల గుంపు, ఎక్కడ చూసిన ఈగలే. ఒక్కొక్కసారి మనకి ఇంటిలో ఈగలు మోగతానే ఉంటుంది అనమాట. ఎక్కడ అయినా నీళ్ళ బెంది పైన ఈగలే, మనం వండుకున్న పాత్రల పైన ఈగలే, మన చుట్టూ ఈగలే. అలా ఉంటే ఏం ఆరోగ్యం ఉంటుంది, ఏం సంతోషం ఉంటుంది? అందుకొరకే వారు భయపడిపోయినారు. ఈసారి పౌనిస్తామని అన్నారు, దాన్ని ప్రార్థించమన్నారు. ఇది కూడా ఈగలు పోయిన తర్వాత మరలా కఠినమైపోయినారు. తర్వాత ఈసారి 6వది మిక్కిలి బాధకరమైన తెగులు. వారి జంతువులకి తెగులు వచ్చేసింది అన్నమాట. ఆ తెగులుతో చాలామంది
ఇబ్బంది పడ్డారు. అయితే అప్పుడు కూడా పోనీలేదు. తర్వాత వడగళ్ళు వచ్చినాయి. నువ్వు ఇట్లా మాట ఏంటి వాళ్ళది అనమాట. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. ఆ దేవుని ప్రజలను, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు, వాడు నీకు కేవలము బానిసగా ఉండి నీ యొక్క కార్యాలు చేయడానికి కాదు వాడు ఉండేది. వాడు నేను రక్షించుకున్నవాడు, నేను విమోచించుకున్నవాడు, వాడు నన్ను సేవించాలి. దేవుని ప్రజలు దేవుని సేవించాలన్నమాట. అదే గొప్ప ఉద్దేశము. మన పనులు మనం చేసుకోవచ్చు, మన ఉద్యోగాలు, మన సంసారాలు చేసుకోవచ్చు. అయితే దేవుడు కోరేది మనలో నుంచి ఆయనను సేవించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన కార్యాలు చేయాలి. మొదట నా రాజ్యాన్ని నీతిని వెదకండి, అప్పుడు నేను అన్నీ ఇస్తానన్నాడు. మనం ఎందుకు ఆయన కార్యాలు చేయడానికి మనం సంతోషంగా పరిగెడతాము? అది మన ధర్మము. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అంటున్నాడు. నువ్వు దేవుని ఘనపరిచే ఒక సహోదరుడు సహోదరి అయితే ఆయనకు ప్రాధాన్యత, ఆయనను ఘనపరచు. ఆయన మనకు పరమ తండ్రి కదా. ఆయన మనల్ని కన్నా గొప్ప కృప కలిగిన దేవుడు కదా. కనుక అందుకొరకు మనల్ని నిర్మించాడు. ఉద్యోగం చేసుకో, ఏమైనా చేసుకో, నువ్వు మాత్రం ఆయన సేవించాలి. ఆదివారం ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆయన నిన్ను కన్నందుకు, నిన్ను సృష్టించినందుకు, నీకు మేలు చేసినందుకు, నిన్ను ఆ పాప కోపంలో నుంచి నిన్ను క్షమించి రక్షించి ఆయనకి ప్రాణమై పెట్టిన ఆ మహాగణుని గుర్తు చేసుకుని నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయమన్నారు. కనుక ఆ ప్రభువుని వడగండ్లు ఎంతో కఠినంగా ఉన్నాడు ఫరో. ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఫరో మాత్రం పోనీటున్నా. ఎందుకంటే వారు ఉండటం వల్ల చాలా మేలు జరిగింది. ఆయన గిడ్డంగులు కట్టాడు, అంటే వేర్ హౌసెస్, అంటే ధనాగారాలు కట్టాడు. వేసేకున్న కాలంలో 7 సంవత్సరాలు మంచి పంట వచ్చింది. అప్పుడు 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ కరువు కాలాన్ని మర్చిపోవడానికి మొత్తం ఎక్కువగా పడిన ఆ కాలాన్ని ధాన్యమంతా అక్కడ దాచిపెట్టాడు. ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరున్నారు, నీవే ప్రధాని అన్నాడు. ఆ సలహా ఇచ్చాడు అన్నమాట. ఆయన కళ వచ్చింది ఫరోకి. ఆ కళ వివరం చెప్పినప్పుడు ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఇంకెవరు లేరు, అయ్యా నువ్వే పరిపాలన చేయి మా దేశాన్ని, నేను కేవలం రాజుగా ఉంటా అని కోరుకున్నాడు. అవన్నీ ఆ రోజులు పోయినాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారికి చాలా స్నేహంగా ఉన్నారు. అయితే కొంతకాలం జరిగిన తర్వాత శత్రువులు అయిపోయినారు వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎగిప్టీలకు స్నేహితులుగా వారికి మేలు చేసిన వారుగా ఉన్నారో వారు ఆ మేలు అంటే మర్చిపోయారు. కానీ దేవుని మర్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన మేలు మర్చిపోయినారు. వారిని శత్రువులుగా చూస్తున్నారు, బానిసలుగా చూస్తున్నారు, కష్టపెడుతున్నారు. ఆ కష్టంలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ దేవుడు మోషేని పంపించాడు. ఆ మోషే, నా ప్రజలయ్యా దేవుడితో చెప్తున్నాడయ్యా, మేము మీకు ఈ యొక్క మీకు మేము పనులు చేయడానికే కాదు మేము ఉండేది, మాకు దేవుని ఆరాధించాలి. మేము మా పిల్లలము మా సంపద అంతా కూడా కొన్ని మైళ్ళ దూరం వెళ్ళి ఐగుప్తులో దేవుని ఆరాధించలేము. ఈ లోకంలో ఈ లోక పరిస్థితుల్లో ఉండి మనం దేవుని ఆరాధించాలి. మనం దూరంగా వెళ్ళాలి. అందుకొరకే పాపులైన మనలను ఆయన ప్రేమించి వెతికి రక్షించి ఆయన ప్రజలుగా ఆయన ఆరాధించేవారుగా చేశాడు. మనం పరచబడిన వారు ప్రత్యేకించుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలి. కనుక వారు బాధపడతా ఉంటే దేవుడు అద్భుతాలు చేశారు వారి పక్షాన్ని, వాడిని విడిపించడానికి, వాడిని నడిపించడానికి, కనాను దేశానికి నడిపించడానికి దేవుడు చేసిన అద్భుతాలు అంతంతా కావన్నమాట. అన్నీ కావు, ఎన్నో చేశాడు. మిడతలు వచ్చినట్లుగా ఐగుప్తు దేశం అంతటా మిడతలు అంటే మీకు ఏ తమాషాగా ఉందేమో, అవి ఒక చెట్టును అలాగే తినేస్తాయన్నమాట. ఆకులు, చెట్లు మొత్తం అదొక తెగులు అన్నమాట. పంటలు పండవు. కనుక మరలా ప్రార్థన చేసినారు, మళ్ళీ ఏరిపోయింది. మరలా ఏం చేసింది, ఐగుప్తు దేశం అంతా చీకటిలో ఏం కనబడుతుంది, మొత్తం దేశం కరెంట్ పోతే చీకటి. నువ్వు ఒక గంట సేపు
కరెంటు పోయింది అనుకో, నీ దగ్గర ఇప్పుడైతే ఈ సెల్లులు వచ్చినాయి, టక్కనే మనం వెలిగిస్తున్నాం. అవి లేని రోజుల్లో మరలా కరెంటు వచ్చేంత వరకు బిక్కున పిల్లలు పెద్దలు ఒక మూల కూర్చొని ఉండేవాడు. ఐగుప్తు దేశం అంతా చీకటి, ఏ వస్తువు కనపడదు. చీకటి అంటే ఆ వెలుతురు మనకు కళ్ళ పడితేనే, ఆ వస్తువు మీద పడితేనే వస్తువులు కనబడతాయి. ఆ చీకటిలో వారు చాలా బాధపడ్డారు. అప్పుడు మోషే అని పిలవండి, ఎక్కడున్నాడు అని మన కొరకు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేశాడు. అమర్లా చీకటిని కూడా దేవుడు తీసేశాడు. చివరిది 10వది ఏంటి? సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలి బిడ్డ మొదలుకొని తిరుగులు విసిరేటువంటి దాసి తొలి పిల్లవాడి వరకు ఐగుప్తు దేశం అంతా ఆ తొలి సంతానము చనిపోయినారు పిల్లలు. ఫరో ఇంట్లో కూడా చావు, ప్రతి ఇంటిలో మరణం. ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, ఆ దేవుడు మమ్మల్ని శిక్షించినాడు. ఆ దేవుని మాట వింటే ఎందుకు శిక్షిస్తాడు? దేవుని వారికి దూరం అయిపోయినాడు కనుక అప్పుడు వారు ఈయన ఓర్చుకోలేక, బిడ్డలు చనిపోతే ఏ తండ్రి ఓర్చుకుంటారు, ఏ కుటుంబం ఓర్చుకుంటుంది? ప్రతి ఇంటిలో మరణం, ప్రతి ఇంటిలో బాధ, ప్రతి ఇంటిలో దుఃఖం. అప్పుడు ఫరో పిలిపించి తన కుమారుని పోగొట్టుకున్న ఫరో, అయ్యా మోషే, మేము తప్పు చేశామయ్యా, మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ దేవుని తప్పకుండా ఆరాధించాలి, మీరు వెళ్ళండి అని చెప్పి అప్పుడు పంపించాడు అన్నమాట. కనుక ఎందుకు ఈ మాటలు మనకు వచ్చాయంటే ప్రియులారా, ఆయన చూడండి, నరులో నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. దేవుని ఆశ్చర్యకార్యాలు ఎన్నో గొప్పవి ప్రియులారా. ఆయన యోర్దాను నదిని పాయలుగా చేశాడు, ఎర్ర సముద్రమును ఆయన ఎండ చేశాడు, ఎండిన నేల మీద నడిచినట్టుగా ఒకడు. ఈ 20 లక్షల కాల్వలను, 20 లక్షల మంది దేవుని ప్రజలు సముద్రం మధ్య నడిచిపోయినారు పిల్లలు. కాబట్టి ఇంకా ఎన్నో ఇప్పటికీ చేస్తున్నాడు దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు యేసయ్య. కనుక నరులు నీ ఆశ్చర్య కార్యములు చూచెదరు. అందుకొరకే దేవా, మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. కృతజ్ఞతలు ఎందుకు? దేవుడు మనకు చేసిన మేలు, దేవుడు మనకు చేసిన అన్ని మేలుల కంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఇచ్చి ఆయన మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా దొరికిన క్షమాపణ చాలా గొప్పది ప్రియులారా. ఎన్నిసార్లు స్తుతించినా రేపు పరలోకానికి మనం చేస్తాడు దేవుడు. అక్కడ మనం ఎంతో గొప్ప పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా ఆనందించబోతున్నాం. కనుకనే ఆ భవిష్యత్తు కొరకు, ఇప్పుడు జరిగిన మేలుల కొరకు దేవుని బహుగా స్తుతించాల. ఆయన మన స్తుతి పాత్రుడు. అందుకొరకే ఆసాపు, ఆయన లేవీయుడు, ఆయన పాటలు రచించి వారి బృందం మీద నాయకుడు. ఇక ఈ పాట రాస్తున్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాడితే యేసయ్య పాటనే పాడాలి, వేడితే యేసయ్య నామమునే వేడాలి. ఆ నామము అన్ని నామముల కంటే గొప్ప నామము. ఆ నామము ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆ నామమే పరలోకానికి నన్ను తీసుకుని వెళ్ళే నామం. కనుక దేవా, ఆసాపు అంటాడు, భక్తిపరుడైన లేవి వంశస్థుడు, ఆరాధించేవాడు. ఆయన ఒక పాట రాస్తూ, దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఎందుకు? నువ్వు సమీపంగా, దేవుడు సమీపంగా ఉంటాడు. మనమన్నా ఆయనకి దూరంగా పోతాంగా ఏమేమో, కానీ దేవుడు మాత్రం తన ప్రజలను, తన్ను ఆయన వేడుకునే వారికి దగ్గర, ఎక్కడ 2-3 ఆయన నామం పేరట ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో ఉంటాడు. నీ ఇంటిలో, జక్కయ్య ఇంటిలో ఉన్నాడు. ఆయన ఆత్మ మన హృదయంలో ఉన్నది. ఎక్కడ దూరంగా ఉన్నాడు దేవుడు. దేవుడు దూరం అయిపోతే నేను మనం తట్టుకోలేము. అది చాలా భయంకరమైనటువంటి. యేసు ప్రభువు శిలువలో మరణించినప్పుడు అప్పుడు ఆయన కేక వేస్తాడు, తండ్రి నీవేనా నన్ను మరచిపోయావు. తండ్రికి దూరమైనాడు యేసు ప్రభు. లేకపోతే యేసు ప్రభుకి తండ్రి దూరం అయిపోయినాడు. ఆయన ఎంత
వేడుకున్న ఆయన మనం వినలేదు. ఎందుకు? మన రక్షణ కొరకు, మానవ కోటి రక్షణ కొరకు వారిని రక్షించడానికి వారు చేయి పెట్టుకున్నాడు. యేసు ప్రభు చేయి దేవుడు వదిలిపెట్టు. ఆయన చనిపోకపోతే మనకు శిక్ష తప్పదు అన్నమాట. మనం రక్షణ పొందాలని ఆ ప్రభువు శిక్ష పడుతూ ఏడుస్తూ బాధపడుతూ అల్లాడిపోతున్నప్పుడు కూడా దేవుడు ఆయన వదిలిపెట్టేశాడు. అది దేవునికి దూరం అవడం అంటే. దేవుడు దూరం అయితే చాలా కష్టం అన్నమాట. దేవుడు దూరం కాకూడదు మనము. అందుకొరకే ఆశాకు, దేవా నీవు సమీపముగా ఉన్నావని, సమీపముగా ఉన్నటువంటి యేసు దేవుడు సమీపంగా ఉన్నందుకు చివరికి ఆయన అనేక ఆపదల నుంచి బయటపడి ఆయన ప్రధాని కాగలిగాడు. దేవుడి సమీపం లేకపోతే ప్రధాని కాగలిగేవాడా? ఒక బానిస పిల్లవాడు, అన్నల చేత ద్వేషింపబడి తండ్రికి తల్లికి దూరమైనటువంటి వాడు చివరికి ప్రధాని అయి పాలన చేస్తున్నాడు. చాలా కాలం పరిపాలన చేశాడు. కనుక మనం దేవునికి దగ్గరగా ఉందాము. దేవుడు కూడా మనకు ఎప్పుడు దూరంగా ఉన్నాడు. ఆయన పిలిస్తే పలికేవాడు, మనల్ని సంతోషపరిచేవాడు. అది మొదటి భాగం. తర్వాత రెండో భాగం చూద్దాము. 115వ కీర్తన 13, 14 వచనాలు. నూట 15వ కీర్తన 13, 14. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుని ఆశీర్వాదం మనము ఈ కొత్త సంవత్సరంలో మనము చూద్దాం. పిల్లరా, పేతురు పత్రిక 3:9 వచనంలో ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితే, మనకు ఆశీర్వాదం ఇవ్వడానికే దేవుడు పిలిచాడు అంతే. దానికి వారసులం. అందుకొరకే కుడివైపు ఉన్నటువంటి ప్రజలను చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన నిత్య రాజ్యమును స్వతంత్రించుకోండి అంటాడు. కనుక భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించను. సంఖ్యాకాండం దేవుడు తన అందు భయభక్తులు గల వారిని పిన్నలనేమంటే చిన్నవారినేమి పెద్దవారినేమి అందరినీ, తర్వాత క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించిన ఎఫెసీ పత్రిక 1:3. ప్రతి ఆశీర్వాదాలు రకరకాలన్నమాట. విద్యార్థికి ఏది ఆశీర్వాదము? మంచి మార్కుల ఆశీర్వాదం. ఆ తర్వాత విద్య అయిన తర్వాత వాడికి ఉద్యోగము ఆశీర్వాదము. మనము ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు పిలిచాడు. క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదము మనకు ఇచ్చాడు అన్నమాట. అది ఎంత గొప్పదైనా ఎంత చిన్నదైనా క్రీస్తునందు అది అవునన్నట్టుగానే ఉంది. కనుక యెహోవా మమ్మను మర్చిపోలేదు. దేవుడు తన ప్రజలను దీవిస్తాడు. పిల్లారా, మనము దేవునికి నిత్యము జ్ఞాపకంగా ఉంటామంట. మనము ఒక మంచి వ్యక్తికి మనము ఇష్టంగా ఉంటే ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాం. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్య, నేను విద్యార్థిగా ఉన్న దశలో, నేను అప్పటికే ప్రభువుని నమ్ముకున్నాను. అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఉన్నప్పుడు ఆమె నాకు మల్టికి వెళ్ళినప్పుడు వెళ్తుంటే అప్పుడప్పుడు ఒకసారి, అయ్యా నువ్వు ఒక మాట అడిగేవు నన్ను, గుర్తుందా అంటే, నాకేం గుర్తుంటుంది, అడిగేస్తే మర్చిపోతుంది. అప్పుడు ఆమె అంటది, నువ్వు నన్ను అక్క నా ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చెయ్యి అని అన్నానంట. నాకు గుర్తులేదు, ఆమె గుర్తుపెట్టుకోండి. ఏంట్రా ఈ పిల్లవాడు అందరూ అక్క నేను బాగా చదివేదాని వరకు, బాగా మంచి మార్కులతో ఉత్తీర్ణుడై మంచి చదివేదాని కొరకు ప్రార్థన చేయమంటారు, లేకపోతే మంచి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయమంటారు. ఈ పిల్లవాడు ఏంటి ఆత్మీయంగా ఉండేదాని కొరకు, ఆత్మీయత అంత గొప్పదా ఈయనకి అన్నట్టుగా ఆమె ఎప్పుడో కొంతకాలం అయిన తర్వాత నువ్వు పలానా మాట అన్నావు గుర్తుందా అని అంటుంది అన్నమాట. నేనైతే మర్చిపోయాను. ఆమె గుర్తు చేసి అప్పుడు నేనే ఆశ్చర్యపోయానయ్యా, దేవుడు నిన్ను దీవించునుగా. కానీ ఆమె కూడా కొంచెం భక్తి పరిరాలే కనుక ఆమె అలా చెప్తున్నాను. కనుక ప్రియులారా,
దేవుని ఆశీర్వాదం కావాలి మనకు. అంతేకాకుండా చూడండి ప్రియులారా, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఇక్కడ దీవెన కూడా ఉందన్నమాట. నమ్మకమైన వారికి సామెతల గ్రంథం 28:20 క్రొత్త సంవత్సరంలో నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు పిల్లలనేమి పెద్దలనేమి తన ఎంతో భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును. ఉన్నావా? భయము భక్తి కలిగి, భక్తి మాత్రం ఉంటుంది, భయం ఉండదు. రెండు కలిగిన ఇప్పుడు భయము భక్తి అంటే చెడుతనమును అసహించుకున్నట్టు అని యోగు చెప్తారనమాట. యోగు గ్రంథంలో ఆయన చెడుతనమును అసహించుకున్నాడని ఉందన్నమాట. మనము భయము భక్తి ఉంటే చెడుతనం జోలికి పోము, అది దూరంగా దానికి వెళ్ళిపోతాం మనం. అప్పుడు దేవుడు యోగుకి కొంచెం కష్టం వచ్చిన రెండంతల దీవెనలు వచ్చాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అంతేకాకుండా నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని సామెతలు 28వ అధ్యాయము, సామెతల గ్రంథము ప్రియులారా 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకంగా ఉండాలన్నమాట. ఆర్ యు ఫెయిత్ఫుల్ టు గాడ్? మనం దేవునికి ప్రేమగా ఉన్నామా? నమ్మకంగా ఉన్నామా? ఎవరు నమ్మకంగా ఉన్నారు? దానియేలు నమ్మకంగా ఉన్నాడు. అందుకొరకే 3 చక్రవర్తుల కాలంలో ఆయన ప్రధానిగా ఉండిపోయినాడు. అంతే. నమ్మకం కావాలా ఎవరికి? మనుషులు ఒకరికొకరు కూడా నమ్మకంగా ఉండాలన్నమాట. దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నావా? నమ్మకంగా ఆయన అప్పగించిన పనిని నేను చేస్తున్నామా? పరిశీలన చేసుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దీవెన కావాలంటావు. మరి నమ్మకం దేవుడు అడుగుతున్నాడు. నీవు నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకుండా, ఇది ఇద్దరు చేయవలసిన పని. మనమేమో నమ్మకంగా ఉండాలా, దేవుడేమో దీవిస్తాడు. మనమేమో భయభక్తులు కలిగి ఉండాలా, దేవుడేమో ఆశీర్వదిస్తాడు. తన ఎంతో భయభక్తులు గల వారిని, చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఆయన కోరేది ఒక భయము భక్తి కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు. అయితే ఎవరు దీవిస్తాడు? నమ్మకస్తులను దీవిస్తాడు. నమ్మకంగా ఉందాం ఈ కొత్త సంవత్సరంలో, భయభక్తులు కలిగి ఉందాం ఈ కొత్త సంవత్సరంలో. అంతేకాకుండా ప్రియులారా, ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చేవాడు. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అవన్నీ అవునన్నట్టే ఉన్నాయి. ఆమేన్. దేవుని వాగ్దానాలు ఎన్నో, ప్రామిసెస్ ఆఫ్ గాడ్ మనకు కావాలా. మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టిన కుమారులమై ఉన్నాం. మనం వారసులు, వాగ్దానానికి వారసులు. మనము ఇతరులు లోకస్తులు కాదు. దేవుని ప్రజలు దేవుని వాగ్దానాలు పొందడానికి అర్హులు. కనుక అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు పేతురుపత్రికలు అమూల్యమైనవి, చాలా గొప్పవి, అత్యధికము, ఎన్నో, ఒకటి కాదు. అందుకని మనం సంవత్సరానికి ఒకటి కాదు, ఇంచుమిందుకు 7,000 వాగ్దానాలని జోగన్న కొంచెం ఎక్కడో చూసి చెప్పాడు. కనుక వేలాది వాగ్దానాలు నీకు ఉన్నాయి, కాచుకొని ఉన్నాయి. రోజుకి ఇంచుమించుగా 20 అన్నాడు. అన్నీ నీవే. నువ్వు నమ్మితే కదా, నువ్వు ఆయనకు భయభక్తులు కలిగి ఉంటే కదా, నువ్వు ఆయనను నమ్మకంగా ఉంటే కదా, అప్పుడు దీవెనలు, అప్పుడు వాగ్దానాలు, అప్పుడు ఆశీర్వాదాలు. అవేమి లేకుండా, నమ్మకంగా లేకుండా ఆశీర్వాదం కావాలంటాం. భయభక్తులు లేకుండా ఆశీర్వాదం కావాలంటాం. మనం నమ్మకంగా ఉందాం కొత్త సంవత్సరంలో. ఆయనకు భయపడతాం, ఆయన ప్రేమిస్తాం, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకదాం. వాగ్దానాల్లో ప్రాముఖ్యమైన వాగ్దానం ఏంటంటే, యోహాను రాసిన 1వ పత్రిక 2:25 నిత్య జీవం అనుగ్రహించునని అనున్నది మనకు ఆయన చేసిన నిత్యము జీవిస్తాము. అంతే. మనం నిత్యము జీవిస్తే అదే దీవెన ప్రియులారా. దుష్టులు దేవుని మనసు జీవనంలో పాతాళానికి దిగిపోతారు. వారికి నిత్య జీవం లేదు. నిత్య నరకము, బాధలు, నిత్యము ఏడుపు, బాధలు. మనకైతే నిత్య జీవము. ఏ లోకంలో ఉన్నట్టు ఉంటాము. రేపు ప్రభువైన క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మార్పు చెంది ఆయన చేరుకుంటాము. 1000 ఏళ్ల పరిపాలన ఉంటాము. ఆ తర్వాత పరలోకములో
ఆయన ప్రజలంగా ఆయనతో కలిసి బహుగా ఆనందిస్తాం. కావాలా? ఈ నిత్యజీవం ఇది నీకు వాగ్దానం. అసలు మనమే వాగ్దాన పుత్రులం. ఇస్సాకుకి ప్రియులారా, అబ్రహాముకి ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, దేవుడు ఇచ్చినటువంటి ఏకైక పుత్రుడు. ముసలితనమున 100 ఏళ్ల వయసులో దేవుడు మెచ్చి అబ్రహాముని, అబ్రహామా నీకు నేను కుమారుని ఇస్తానయ్యా అని చెప్పినప్పుడు దేవుడు ఇచ్చే తీరాడు. ఆయన వాగ్దానాలను పెట్టిన పుత్రుడు. మనం కూడా మనకు వాగ్దానాలు మన వెంట రావాలి, కానీ మనం వాటి వెంట పోవాలని అవసరం లేదు. మన వెంట వాగ్దానాలు, అది నిత్య జీవం అనుగ్రహించున్నది మనకు చేసిన దేవుడు చేసిన వాగ్దానం. అంతేకాకుండా దేవుడు తన వాగ్దానం చొప్పున రక్షకుడకు యేసును పుట్టించాను. యేసు ప్రభువును పుట్టించింది ఒక వాగ్దానం. అమ్మా మరియమ్మ, నువ్వు కన్యావు, నీ గర్భములో లోకరక్షకుడు పుడతాడు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. అందుకు ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఇది వాగ్దానం ప్రియులారా. వాగ్దాన ప్రకారంగా ప్రభువైన క్రీస్తు లోకంలో జన్మించాడు. ఈ లోకానికి ఆయన అవతరించాడు. ఆయన నమ్మిన వారందరికీ ఆయన ఆశీర్వాదం ఇచ్చేవాడు. దేవుడు తన వాగ్దానం చొప్పున రక్షకుడకు యేసును పుట్టించాను. అపోస్తుల కార్యం 13:23. అంతేకాకుండా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయడు. ఇది రాకడను గురించిన ఆ వాగ్దానం చెప్పాడు యేసు ప్రభు. పరలోకాన్ని ఆయన ఈ లోకముల రక్షణ కార్యం పూర్తి చేసిన తర్వాత ఆయన మరలా తిరిగి మూడో దినం లేచి వెళ్ళిపోయేటప్పుడు, నేను ఏ రీతిగా వెళ్ళాను అదే రీతిగా వస్తాను. రాకడ జరుగుతుంది, రెండవ రాకడ. ఫస్ట్ రాకడ అంటే ఆయన మనం రక్షించడానికి పుట్టిన సందర్భం. రెండవ రాకడ ఆయన రాజుల రాజుగా, ప్రభువులకు ప్రభువుగా. మొదటిసారి ఆయన ఈ లోకానికి వచ్చింది ఆ గొర్రె పిల్ల వచ్చాడు, గొర్రె పిల్ల వలె. తర్వాత ఇప్పుడు యోధా గోత్ర సింహం వలె. ప్రజలు ఆయన చూస్తే భయపడాలి ప్రియులారు. ఆయన నోటి ఊపిరి చేత ఆయనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని కోట్ల మంది ప్రజలు నశించిపోతారు పిల్లలు. కనుక రాకడను గురించిన వాగ్దానం ఇచ్చాడు. పేతురు 2వ పత్రిక 3:9. కనుక వాగ్దానాలు ఇచ్చాడు, తర్వాత ఆశీర్వాదాలు ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు. మనకి ఏమేమి తన కుమారునే ఇచ్చాడు దేవుడు. తన కుమారుని ఇచ్చుటకు వెనుక తీయనివాడు, ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహింపడు. ఇది గొప్ప ఒక వాగ్దానం ప్రియులారు. పరలోకపు తండ్రి తను ఎన్నో ఇచ్చాడు. వర్షాన్ని ఇచ్చాడు, గాలిని ఇచ్చాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీ కుటుంబం ఇచ్చాడు, ఎన్నో ఇచ్చిన దేవుడు తన కుమారుని కూడా ఇచ్చాడు. ఆ కుమారునిలో అన్నీ పెట్టాడు. నువ్వు యేసు ప్రభుని ప్రేమించు, యేసు ప్రభుని వెంబడించు, యేసు ప్రభుని చిత్త ప్రకారంగా నడువు. అవి వాగ్దానాలు, ఆశీర్వాదాలు, దీవులు అవి నీకంటే పరిగెడతాయి. అలా చేయకుండా నువ్వు వాగ్దానాల వెంట, దీవెనల వెంట, లేకపోతే వాటి వెంట వీటి వెంట పరిగెడితే అవి రావు. సూక్ష్మంలో మోక్షం ఉంటుంది పిల్లలు. నువ్వు భయపడాలి, ఆయన నమ్మకంగా ఉండాలి, ఆయనను వెతకాలి. అప్పుడు దేవుడు అన్నీ నీకు సొంతం అవుతాయి. కనుక అందుకనికి దావీదు అంటాడు 51వ కీర్తన 15వ వచనంలో, నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి, నీ వశంలో ఉన్నాయి. మన భవిష్యత్తు అంతా దేవుని చేతిలో ఉన్నది. నీవు నేను అందరము దేవుని చేతిలో ఉన్నాం, భద్రంగా ఉన్నాం. తండ్రి చేతిలో, కుమారుని చేతిలో మనము 2-fold సెక్యూరిటీ. బ్యాంకులో పిల్లరా మేము 2 లాకర్స్ చేస్తాం. మనం ఒకటి ఆఫీసర్ దగ్గర ఉంటుంది, ఇంకోటి మేనేజర్ దగ్గర ఉంటుంది, లేకపోతే ఇంకోటి కస్టోడియన్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడు ప్రతిదానికి బీరువాలో డబుల్ లాకే. ఇక్కడ డోర్ కూడా చాలా బరువు తోస్తాం. తోస్తే మళ్ళీ ఒక ఆఫీసర్ వేస్తే మళ్ళీ మేనేజర్ వేయటమో, చిన్న బ్రాంచ్, లేకపోతే 2 ఆఫీసర్లు వేయటమో. డబల్ సెక్యూరిటీ. మనం తండ్రి చేతిలో మనం ఉన్నాం, కుమారుడైన మనం ప్రేమించి ప్రాణం పెట్టిన కుమారుడి చేతిలో మనం ఉన్నాం. కాబట్టి భయపడు. నా కాలగతులు మన భవిష్యత్తు అంతా ఎవరి చేతిలో ఉన్నది? నీవు ప్రేమించే ప్రభువైన క్రీస్తు చేతిలో ఉన్నది, తండ్రి చేతిలో ఉన్నది. భయపడబాకు, దిగులు పడకు.
ఎందుకు బయట చెప్తున్నానంటే 2025 సంవత్సరం ఇప్పటికి 12 రోజులే. ఈ 12 రోజులు జరిగిన సంగతులు ఏందో మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే చూడండి పిల్లరా. కాలిఫోర్నియాలో, అమెరికా దేశంలో అగ్నికి ఆహుతి అయిపోయింది ఒక పట్టణం, కాలిఫోర్నియా పట్టణం. అక్కడ హీట్ వేవ్స్ వచ్చేసాయి. ఈ మంచు కాలంతో మనం గడగడగడ వణికిపోయే రోజుల్లో హీట్ వేవ్స్ పట్టణాన్ని దహించేసి కోట్ల రూపాయల ఆస్తులు నష్టమైపోయింది. కాబట్టి ఇంత 12 రోజులే అయింది. 2025 ఎలా ఉందంటారు? మనకైతే ధైర్యం ఉన్నది, ప్రభు చూసుకుంటాడు, ప్రభు కాపాడుతాడు. లోకమైతే గడగడగడ వణిగిపోతుంది. నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో పెద్ద భూకంపం, రిక్టర్ స్కేల్ పైన 7.1 అంటే చాలా పెద్ద భూకంపం. అది పెద్ద పెద్ద బిల్డింగ్స్ పడిపోయినాయి, కోట్ల ఆస్తి నష్టం వచ్చింది, కొంతమంది ప్రాణాలు కోల్పోయినారు. నేనైతే మనకి జరగలేదు కాబట్టి హ్యాపీగా ఉన్నాం. అక్కడ చూడండి పరిస్థితి. అంతేకాదు మక్కా, మదీనా అంటే మధ్య ప్రాచ్య దేశాల్లో పెద్ద వరదలు, కార్లు కొట్టుకుపోతున్నాయి, బిల్డింగ్లు పడిపోతున్నాయి. ఆ దృశ్యాలు చూస్తే ఇటా అంటుంది గుండె. ఇప్పటికి 12 రోజులు అయింది. 12వ రోజు, టుడే ఈజ్ 12th డే. 11 డేస్లో జరిగిన విషయాలు ఎంత కష్టంగా ఉన్నాయో, అంటే 2025 ఎలా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకొరకే దేవా పరిస్థితులు ఎలాగో ఉండబోతున్నాయో మాకు అర్థం కావటం లేదు, కొంచెం భయంగానే ఉన్నాయి. కనుక దేవా మా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి. మీరు దీవించి మాకు మా దేశ ఈ కాలాన్ని దీవించి మాకు దయచేయండి. 2025 మేము క్షేమంగా ఉండలేము, లేకపోతే క్షేమంగా ఉండలేము. దేవుడి ప్రజలైనా నమ్మిన వారితో మధ్య మనం ఉన్నాం కనుక ఏదో కొద్ది సహాయం దొరకచ్చు. కానీ వాళ్ళతో పాటు మనం కూడా భూకంపం వచ్చింది, నీకు వచ్చా వాళ్ళకి వచ్చింది. కాబట్టి 2025 సంవత్సరం చాలా కష్టమైనటువంటి కాలంగా కనబడతా ఉంది. మన జోబన్ను కూడా అన్నాడు. కనుక ఆ రాబోయే పరిస్థితుల్ని తట్టుకునేదానికి మనం ఆయన భయభక్తులు కలిగి ఉందాం, నమ్మకాలు కలిగి ఉందాం, ఆయనకి ఇష్టంగా జీవిద్దాము. తనకిష్టమైన వారిని తప్పకుండా ఆయన కాపాడి ఆశీర్వదిస్తాడు. దేవుడు తన మాటలను మనందరి వరకు జీవించునుగా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ 75వ కీర్తనలో దేవా మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని. దేవుడు దూరం అయితే కష్టం ప్రియులారా. దేవుడిని దూరం చేసుకోబో. దేవుడిని ఇప్పుడు ప్రేమించు, దేవుడిని ఇప్పుడు కోరుకో. ఆయన సమీపంగా ఉంటే నీకు దీవెన, ఆయన సమీపంగా ఉంటే నీకు క్షేమం. తండ్రి తల్లి నీకు సమీపంగా ఉంటే కుమారుడికి కుమార్తెకి దీవెన. తల్లి తండ్రి దూరం అయితే ఎంత బాధ. కనుక నీ తల్లి తండ్రి అయిన దేవుని నువ్వు దగ్గరగా ఉన్నాయని. మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది. మనకు ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. కనుక నేను కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, విస్తరించండి. కృతజ్ఞత రాదే మనకు నోట ఊరికి ఏదేదో 4 మాటలు ప్రార్థన చేసి ఆమెనంటారు. అందుకే కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థించుకుంటే కృతజ్ఞత, ప్రార్థన ముగిస్తే కృతజ్ఞత, మధ్యలో కృతజ్ఞత ఉన్నదా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని విస్తరించమన్నాడు. అంతేకాకుండా ప్రియులారా 115వ కీర్తన 13, 14 వచ్చిన వాళ్ళు మనం చూస్తే ఆయన చెప్తున్నారు, అక్కడ చెప్తున్నాడు చూడండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించడం? మనల్ని ఆశీర్వదించడానికే ఆయన కోరుకుంటున్నాడు. మంచివాడు మన దేవుడు. ఏ తండ్రి నా బిడ్డ చనిపోవాలని కోరుగా, అంతకంటే గనుడు తల్లి కంటే తండ్రి కంటే. తల్లి మరచనా, తండ్రి మరచనా, దేవుడు మనవడు మనం దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అందరినీ దీవిస్తున్నాడు. తన భయభక్తులు గల వారిని ఆయన కనుక ఆశీర్వదిస్తాడు ఆయన. అంతేకాకుండా యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. వృద్ధి, 2-fold blessings. వృద్ధి కావాలా నీకు? దేవుని భయభక్తులు కలిగి ఉండు. వృద్ధి కావాలా? ఆశీర్వాదం కావాలా? మేలు కావాలా? ఆయన భక్తి కలిగి ఉండు. నీ భక్తిని విశ్వాసం నూతన సంవత్సరంలో అభివృద్ధి చేసుకో. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు, అప్పుడు నేను దీవించబడతావు. దేవుడి కొద్ది తలపులను మన ఆత్మీయ మేలు కొరకు దీవించుతారు. అందరికీ వందనాలు.